నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ఉదయకాలం దేవుని నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మనందరినీ హ్యాపీగా ఉంచాలా, దేవుడు మనందరినీ సంతోషంగా ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ప్రార్థించండి. నా గురించి మీరు ప్రార్థించండి, మీ గురించి నేను ప్రార్థిస్తాను. ఎన్నో సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సమాజం కోసము, ఈ దేశం కోసము, ఈ ప్రపంచం కోసము, ఈ ప్రజల కోసము మనము ప్రార్థించాలా. మనము ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడకుండా దేవుణ్ణి అడిగి మనము మన ప్రాబ్లమ్స్ని తీర్చుకునే విధంగా మనము బ్రతకాల. ఒక్కసారి మనము కీర్తనల గ్రంథం చదువుకుందాం. 110వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నీ పరిపాలన దండంను సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలోని శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవయ్యుండు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వం నుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గమును నీటి ఏళ్ళ పానము చేసి ఆయన తల ఎత్తును. ఈ వాక్యము దేవుడు దీవించాలా, ఉదయకాలము ఆశీర్వదించాలా, మనకు ఎలాంటి సమస్య లేకుండా ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉదయకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. దేవుడి ఉదయకాలం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.